మొదటగా ఢిల్లీ వెళ్దాం. ఈ సందర్భంగా జమ్మూ కాశ్మీర్ కిష్త్వార్లో జిల్లాలో క్లౌడ్ బర్స్ట్ అయింది. దీంతో మచైల్ మాతా యాత్రను అధికారులు నిలిపివేశారు. దీనికి సంబంధించి ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు సహాయ చర్యలు చేపట్టాయి. 65 మందిని సహాయక బృందాలు రక్షించాయి. వరదలపై జమ్మూ కాశ్మీర్ సీఎం ఎల్జీతో కేంద్ర హోంమంత్రి అమిత్ షా మాట్లాడారు. ఇక సహాయ చర్యలపై కేంద్ర మంత్రి జితేందర్ సింగ్ ఆరా తీశారు. క్లౌడ్ బర్స్ట్ ఘటనపై జమ్మూ కాశ్మీర్ సీఎం ఓమర్ అబ్దుల్లా విచారం వ్యక్తం చేశారు. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా నేషనల్ బ్యూరో చీఫ్ కళా అందిస్తారు. కళా, చెప్పండి, ప్రస్తుతం పరిస్థితి ఎలా ఉంది అక్కడ? ఎన్డీఆర్ఎఫ్ కానీ ఎస్డీఆర్ఎఫ్ బృందాలు ఎలా అసలు నిజంగా అక్కడ పరిస్థితి ఎలా చక్కదిద్దుతున్నాయి? సైరం దాదాపు మనకు మషైల్ మాతా యాత్ర అన్నది జమ్మూ కాశ్మీర్లో చాలా అతి ముఖ్యమైనటువంటి యాత్ర. దాదాపు మనకు ఏదైతే కేదార్నాథ్ అనుకోవచ్చు, అమర్నాథ్ యాత్ర ఏ విధంగా జరుగుతుందో ఇక్కడ జమ్మూ కాశ్మీర్లో కూడా మషైల్ మాతా యాత్ర అన్నది కూడా చాలా ముఖ్యమైనటువంటిది. చాలా హిందువులకు ఒక పెద్ద యాత్ర అని చెప్పవచ్చు. చాలామంది ఈ యాత్రకు నడుచుకుంటూ వెళ్ళేటటువంటిది, దాదాపు కొన్ని కిలోమీటర్ల వరకు కూడా నడుచుకుంటూ వెళ్ళేటటువంటి చిన్న పిల్లల నుంచి కూడా పెద్దవాళ్ళ వరకు కూడా నియమ నిష్టలతో చేసేటటువంటి యాత్ర. ఇది మనకు జూలై 25వ తేదీన ప్రారంభమవుతుంది. దాదాపు సెప్టెంబర్ వరకు కూడా ఇది జరుగుతుంది మషైల్ మాతా యాత్ర. అయితే ఇక్కడ క్లౌడ్ బస్ట్ మధ్యాహ్నము 12 గంటల నుంచి దాదాపు 1 గంట మధ్యలో ఇక్కడ క్లౌడ్ బస్ట్ జరిగింది. మషైల్ యాత్రకు ఏదైతే ఉందో వాటి వెళ్ళేటటువంటి మార్గంలో ఇది జరిగింది. దాదాపు ఈ విషయం తెలిసిన వెంటనే ఎన్డీఆర్ఎఫ్ బృందాలు అనుకోవచ్చు, ఎస్డీఆర్ఎఫ్, అక్కడ ఏదైతే జమ్మూ కాశ్మీర్లో ఎప్పుడు కూడా ఉండేటటువంటి ఆర్మీ ఫోర్స్ అంతా కూడా అలర్ట్ కావడము, వెంటనే 3 జిల్లాల నుంచి కూడా అంబులెన్స్లను అక్కడికి ఆ స్థలానికి పంపించినటువంటి స్థలం అని చెప్పవచ్చు. అయితే ఇక్కడ ఏదైతే క్లౌడ్ బస్ జరిగినటువంటి స్థలము చెషోటి అన్నటువంటి ఒక చిన్న గ్రామము. అంటే ఇది ఒక చాలా ఇరుకైనటువంటిది. నడుచుకుంటూ వెళ్ళేటటువంటి ఎవరైతే భక్తులు ఉన్నారో వారు ఆ సమయంలో దాదాపు ఒక 500 నుంచి 600 మంది ఆ ప్రాంతంలో ఉన్నటువంటి సంఖ్య చెప్తున్నాను. అంటే దీనికి ఏదైతే యాత్ర ఉందో దాదాపు 1,000 మంది కూడా యాత్ర చేస్తూనే ఉంటారు. కానీ ఏదైతే క్లౌడ్ బస్ట్ జరిగినటువంటి ప్లేస్లో సంఖ్య మాత్రమే నేను చెప్తున్నాను. దాదాపు ఇక్కడ 500లకు పైగా కూడా ఉన్నటువంటి ప్రస్తుతము అంటే చెషోటి అన్నటువంటి ఏ ప్రాంతంలో క్లౌడ్ బస్ట్ జరిగిందో అక్కడ ఉన్నటువంటి ప్రస్తుత పరిస్థితి మాత్రము స్పాట్లో మాత్రం అధికారికంగా కొద్దిసేపటి క్రితం కేంద్ర హోంశాఖ మంత్రి కూడా ఇక్కడ ప్రకటించడం జరిగింది. బాధితులకు అండగా ఉంటామని కూడా చెప్పడం జరిగింది. అటు జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి ఇక్కడ ఒమర్ అబ్దుల్లా కూడా ట్వీట్ చేయడం జరిగింది. సహాయక చర్యలు అందిస్తున్నామంటూ అటు కేంద్ర సహాయక మంత్రి కూడా జితేంద్ర సింగ్ కూడా ప్రకటించడం జరిగింది. అయితే ఏదైతే 3 జిల్లాల నుంచి ఇక అంబులెన్స్లు కూడా పంపించడం జరిగింది. ఇప్పటి వరకు కూడా అందుతున్నటువంటి సమాచారం ప్రకారము దాదాపు 12 మంది అధికారికంగా 12 మంది మరణించినట్లు కూడా అధికారికంగా ప్రకటించారు. కానీ కొన్ని దాదాపు మనకు అందుతున్నటువంటి అక్కడ ఉన్నటువంటి ఏదైతే సోర్స్ వల్ల నేను అడగడంతో అక్కడ ఉన్నటువంటి సమాచారం ప్రకారంగా దాదాపు 150 నుంచి 200 మంది కూడా గల్లంతైనట్లు కూడా ఇక్కడ సమాచారం అందుతుంది. ఇలాంటి అంటే ప్రకృతి వైపరీత్యాలు ఒకవైపు జరుగుతుంది, ఒకవైపు జమ్మూ కాశ్మీర్ అనుకోవచ్చు, ఒకవైపు ఉత్తరాఖండ్ అనుకోవచ్చు, పలు చోట్ల కూడా హిమాచల్ ప్రదేశ్, సిమ్లా ఈ ప్రాంతాలంతా కూడా క్లౌడ్ బస్ జరుగుతున్నటువంటి ప్రస్తుతం ఉన్నటువంటి ఈ పరిస్థితుల్లో కూడా ఈరోజు ఏదైతే జమ్మూ కాశ్మీర్లో జరిగినటువంటిది క్లౌడ్ బస్టు ఇంకా అక్కడ సహాయక చర్యలు అందిస్తున్నారు. దీనికి సంబంధించినటువంటి పూర్తి సమాచారం కూడా రావాల్సింది. ఏదైతే చెషోటి అన్నటువంటి గ్రామం ఉందో ఆ గ్రామానికి దాదాపు ఒక 20 కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్ళాలి. ఆ సమయంలోనే క్లౌడ్ బస్ జరిగింది. చిన్నపిల్లలు కూడా ఇది ఏదైతే మనకు అంటే ఒక అమర్నాథ్ యాత్రకు ఏ విధంగా నియమ నిష్టలతో ఉంటారో అదే విధంగా కూడా చిన్నపిల్లలు కూడా మనకు ఇక్కడ నియమ నిష్టలతో పాదయాత్ర చేసేటటువంటి ఒక అమ్మవారి యొక్క యాత్ర అని చెప్పవచ్చు. అలాంటి మషైల్ మాత యాత్ర కొరకు కూడా చిన్నపిల్లలు కూడా ఇందులో మరణించారు అన్నటువంటిది ఒక సమాచారం మాత్రం అందుతుంది. అయితే ఇప్పటి వరకు కూడా వారి పేర్లు కానీ ఏ ప్రాంతానికి సంబంధించిన వాళ్ళు అన్నది కానీ ఇంకా అధికారికంగా ప్రకటించాలి. కానీ ఇప్పుడు వరకు మాత్రము దాదాపు 12 మంది మరణించారు. మరికొంత కూడా క్షతగాతులను దాదాపు 40 మందిని కూడా రెస్క్యూ టీం కూడా వాళ్ళని రెస్క్యూ చేయడం జరిగింది. కొంతమందిని అక్కడి నుంచి కూడా అంబులెన్స్ల ద్వారా ఏదైతే మనకి జమ్మూలో ఉన్నటువంటి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించడము ఇలాంటివి అక్కడ కూడా సహాయక చర్యలు కూడా అందిస్తున్నారు. సాయిరామ్, రైట్. అయితే కళా, ఇప్పటి వరకు దాదాపు 25 మంది చనిపోయారని చెప్పేసి అధికారికంగా ప్రకటన చేశారా? ఎంతమంది చనిపోయారు ఇప్పటివరకు? ఎందుకంటే 25 మంది చనిపోయినట్టు మనకు సమాచారం అందింది. అయితే వాళ్లకు ఎటువంటి సహాయ సహకారాలు అందిస్తున్నారు? అలాగే శిథిలాల కింద ఉన్నటువంటి వారికి ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు?
మాత్రం అధికారికంగా 12 మంది మృతి చెందినట్లు అధికారికంగా ప్రకటించడం జరిగింది. మరికొంతమంది పరిస్థితి మాత్రం సీరియస్గా ఉంది. ఇప్పటి వరకు దాదాపు 40 నుంచి 50 మందికి రెస్క్యూ చేసినట్లు కూడా ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కూడా ప్రకటించాయి. అయితే మరింత కూడా చాలా మంది కూడా ఏదైతే క్లౌడ్ బస్ట్ జరిగినటువంటి సమయంలో అంటే ఆ వాటర్ ఫ్లో అనుకోవచ్చు, ఏదైతే మనకు క్లౌడ్ బస్ట్ జరిగినటువంటి సమయంలో ఏదైతే మాల్వా ఉంటుందో అదంతా కూడా కొట్టుకొని రావడంతో కూడా కొంతమంది గళ్ళెంతనే అయినట్లు కూడా తెలుస్తుంది. కానీ వెంటనే అక్కడ ఉండేటటువంటి ఏదైతే ఈ చెషోటి అన్నటువంటి ఏదైతే ప్రాంతం ఉందో ఆ ప్రాంతానికి దగ్గరలోనే 3 జిల్లాలు ఉన్నాయి. ఒకటి కిష్వారా, తర్వాత దోడా అన్నటువంటిది, భద్వేరా అన్నటువంటి 3 జిల్లాల నుంచి కూడా అంబులెన్స్లను వెంటనే రప్పించడము, వారిని వెంటనే జమ్ముకు సంబంధించినటువంటి ప్రభుత్వ ఆసుపత్రి కూడా తరలించడము, క్షతగాతులను మాత్రం వెంటనే వారికి అక్కడ సహాయక చర్యలు మాత్రం అందిస్తున్నారు. దీనితో కొంత ఎవరైతే ఉపశమనం అంటే ఎవరైతే అక్కడ క్షతగాతులని చెప్పవచ్చు, తప్పిపోయినటువంటి వాళ్ళందరూ అనుకోవచ్చు, వాళ్ళకు ఒక అంటే కంట్రోల్ రూమ్ని కూడా ఏర్పాటు చేశారు. ప్రభుత్వము దగ్గరుండి కూడా దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని అందిస్తుంది. కానీ ఉత్తర కాశీకి సంబంధించినటువంటి క్లౌడ్ బస్ట్ మరొక ముందే మరొకసారి ఇక్కడ జమ్మూ కాశ్మీర్కి సంబంధించినటువంటి ఇక్కడ క్లౌడ్ బస్ట్ మాత్రము మరింత భయభ్రాంతులకు గురి చేస్తుంది. ఒకవైపు ఉత్తర భారతదేశం అంతా కూడా వర్షాలు కూడా కురుస్తున్నాయి. ఎక్కడ ఏ సమయంలో ఎక్కడ క్లౌడ్ బస్ట్ జరుగుతుందో అన్నది ఒక ప్రకృతి వైపరీత్యాల వలన జరుగుతున్నటువంటి ఈ క్లౌడ్ బస్ట్ మాత్రము ఎప్పుడు అంతం ఉంటుందన్నది మాత్రం వెయిట్ చేయాలి. సాయిరామ్, దాదాపుగా చూసుకున్నట్టయితే 15 రోజుల నుండి కూడా వర్షాలు భారంగా పడుతున్నాయి ఉత్తర భారతదేశంలో కూడా చూసుకున్నట్టయితే. కానీ ఇప్పటి వరకు అయితే రాబోయేటువంటి ఏమైనా విపత్తులకు సంబంధించి అధికారులు ప్రజలకు ఏమన్నా హెచ్చరికలు కానీ సూచనలు ఏమైనా చేశారా? ఇప్పటి వరకు కూడా ఏదైతే జమ్మూ కాశ్మీర్ అనుకోవచ్చు దాదాపు 2 రోజుల నుంచి కూడా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఒకవైపు మనకి హిమాచల్ ప్రదేశ్ కానీ ఇక్కడ ఢిల్లీ కానీ తర్వాత ఉత్తరాఖండ్ తర్వాత సిమ్లా ఈ ప్రాంతాలంతా కూడా రాజస్థాన్ ఈ ప్రాంతాలంతా కూడా భారీ వర్షాలు కురుస్తుంది. ఢిల్లీ అయితే ఐఎండీ ఇప్పటికే రెడ్ అలర్ట్ ప్రకటించడం జరిగింది. ఇటు మనకు జమ్మూ కాశ్మీర్ అనుకోవచ్చు అన్ని ప్రాంతాల్లో కూడా ఉత్తరాఖండ్ కూడా చాలా రెడ్ అలర్ట్ ప్రకటించడం జరిగింది. కంటిన్యూగా భారీ వర్షాలు ఒకవైపు కురుస్తూనే ఉంది. ఏదైతే ఉత్తర కాశీలో జరిగినటువంటి క్లౌడ్ బస్ట్ అక్కడ కూడా సహాయక చర్యలు కూడా నిలిచిపోయాయి. దాదాపు 2 రోజుల నుంచి కూడా భారీ వర్షాలు కురుస్తుంది. ఇక్కడ మరి జమ్మూ కాశ్మీర్లో కూడా ప్రస్తుతం కూడా ఇక్కడ కూడా వాతావరణం సరిగా అక్కడ లేకపోవడంతో కూడా అక్కడ ఉండేటటువంటి ఏదైతే క్లౌడ్ బస్ట్ ఏర్పడిన తర్వాత ప్రస్తుత పరిస్థితుల్లో మాత్రం అక్కడ సహాయక చర్యలు ముమ్మరం చేశారు. మరింత కూడా అక్కడ కొంత సంఖ్య కూడా మృతి చెందినటువంటి ఏదైతే సంఖ్య కూడా పెరగవచ్చు అన్నటువంటి స్థానికులు చెప్తున్నటువంటి సమాచారం. సాయిరామ్, రైట్, థ్యాంక్ యూ కళ.